జగన్ ఓఎంసీ ఎంఆర్ కేసుల్లో ఈడీ దర్యాప్తు ముమ్మరం కానుంది. ఇప్పటివరకు సిబిఐ మాత్రమే దర్యాప్తు జరుగుతుంది. ఇకపై ఈ కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న నిందితుల విచారణ కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, ఈడీ కూడా రంగంలోకి దిగిందంటే జగన్ ఆస్తుల కేసు కీలక మలుపు తిరిగిందని మనం భావించవచ్చా? ఒక్క జగన్ కేసే కాదు, జగన్ ఆస్తుల కేసుతో పాటు ఎంఆర్ కేసు, ఓబులాపురం మైనింగ్ కేసు, ఇవన్నీ కూడా ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ తరహాలోనే తమ దర్యాప్తు కూడా ప్రారంభించాలి. ఈడీ ఇప్పటికే జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి సంబంధించి విచారణ జరుపుతోంది. కాబట్టి ఈ మిగతా రెండు కేసులకు సంబంధించి కూడా దర్యాప్తు జరపాలని ఈడీ భావిస్తుంది. దానికి సంబంధించే పిటిషన్ ను సిబిఐ కోర్టులో కొద్దిసేపు క్రితమే దాఖలు చేసింది. ప్రస్తుతం ఎంఆర్ కేసు నిందితులు, జగన్ ఆస్తుల కేసు నిందితులు, అలాగే ఓబులాపురం మైనింగ్ కేసు నిందితులు, వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నటువంటి నిందితులను విచారించాలని వాళ్ళు భావిస్తున్నారు. దానికి సంబంధించి తమకు అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు అలాగే బ్రహ్మానందరెడ్డి ఐఆర్ఎస్ అధికారి ఉన్నారు. ఆయనతో పాటు బిపి ఆచార్య కూడా చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అలాగే ఎంఆర్ కేసులో సునీల్ రెడ్డి ఉన్నారు, విజయ్ రాఘవ్, కోనేరు ప్రసాద్ వీళ్ళు ఉన్నారు. మరోవైపు ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి, రాజగోపాల్, బివి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏఎంసీ కేసులో బెంగళూరులో ఉన్నారు. కాబట్టి ఆయనను విచారించే అవకాశం లేకపోవచ్చు. ఈ ముగ్గురిని మాత్రమే విచారించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ కేసును గనక చూస్తే ఈఐసిఆర్ కింద ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తుంది. సెమా కింద అలాగే పిఎంఎల్ఏ కింద రెండు కేసులు నమోదు చేసి హవాలా రూపంలో అలాగే విదేశాల నుంచి ఏ విధంగా ఆయా కంపెనీలకు వచ్చాయి, హవాలా రూపంలో ఏ విధంగా వచ్చాయనేటువంటి విషయంలో ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు ప్రారంభిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ఆయా వ్యక్తులు కావచ్చు, ఆయా కంపెనీలు కావచ్చు వ్యవహరించేటువంటి తీరును ఈడీ చాలా క్లిష్టంగా దర్యాప్తును కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి జగన్ ఆస్తుల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగానే సాగుతుంది. ఇప్పటికే మొదటి ఛార్జ్ షీట్ కాపీని కూడా తీసుకుంది. కాబట్టి ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ కావాలని ఈడీ మరో పిటిషన్ ను కూడా దాఖలు చేసింది. లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ కింద ఇప్పటికే 6 విదేశాలకు లెటర్లు కూడా సిబిఐ రాసింది. కాబట్టి ఆ లెటర్లకు సంబంధించి సమాధానాలు వచ్చే విధంగా ఈడీ భావిస్తుంది. ఆ లెటర్లు వచ్చిన తర్వాత ఆయా కంపెనీలు ఇచ్చేటువంటి సమాధానాల ఆధారంగా జగన్ ఆస్తుల కేసులో మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి చెంచల్గూడ జైల్లోనే దీనికి సంబంధించినటువంటి 3 కేసులకు సంబంధించిన నిందితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ విచారించి వారి నుంచి సమాచారాన్ని రాబట్టాలి. సెమా కింద పిఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేశాక వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు సంబంధించి మరింత దర్యాప్తును ముమ్మరం చేయాలని ఈడీ భావిస్తుంది. ఛార్జ్ షీట్లు ఇప్పటికీ ఎంఆర్ కేసులో ఛార్జ్ షీట్లు, ఓఎంసీ కేసులో ఛార్జ్ షీట్లు, జగన్ ఆస్తుల కేసులో దాఖలైనటువంటి సిబిఐ కోర్టుకు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లను పూర్తిగా పరిశీలించడం, నిందితులను విచారించడం ఒకేసారి జరగాలని ఈడీ భావిస్తుంది. ఈ కేసులు 3 కేసుల దర్యాప్తుకు సంబంధించి కూడా ప్రత్యేక టీంలను రంగంలోకి దించాలని కూడా ఈడీ భావిస్తోంది. రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, ఈడీ ఎవరెవరిని విచారించనుంది? ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? రాజు, ప్రధానంగా జగన్ కేసుతో పాటుగా ఓబులాపురం మైనింగ్ కేసు అలాగే ఎంఆర్ కేసుకు సంబంధించి ఈ మూడు కేసుల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తుని ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈడీ తమ దర్యాప్తుని కొంచెం కొనసాగిస్తున్నప్పటికీ ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై మాత్రం దర్యాప్తును ముమ్మరం చేసిందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ కేసులో ప్రధానంగా బ్రహ్మానందరెడ్డితో పాటుగా నిమ్మగడ్డ ప్రసాద్ అలాగే బిపి ఆచార్య వీళ్ళు ముగ్గురిని కూడా వాంగ్మూలం రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా ఈడీ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఓఎంసీ కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న శ్రీలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్లను వీళ్ళ ముగ్గురు నుండి కూడా వాంగ్మూలం సేకరించాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొంది. ఇక ఎంఆర్ కేసులో ఇప్పటికే విజయరాఘవన్ విచారించింది. విజయరాఘవతో పాటుగా సునీల్ రెడ్డిని కూడా విచారించాలి, వాళ్ళ వాంగ్మూలం రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా ఈడీ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ నాంపల్లి సిబిఐ కోర్టు వీళ్ళకి అనుమతి కనుక, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అనుమతి కనుక ఇస్తే వీళ్ళందరి నుండి వాంగ్మూలం సేకరిస్తుంది. వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించే అవకాశం కూడా ఉంది. ఈ జగన్ కేసులో
ఈ నిమ్మగడ్డ ప్రసాద్ అలాగే బ్రహ్మానందరెడ్డి, డిటి ఆచార్య వీళ్ళ ముగ్గురు నుండి పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. డిటి ఆచార్యతో పాటుగా బ్రహ్మానందరెడ్డిలు వైఎస్ హయాంలో ఎలాంటి జీవోలు జారీ చేశారో అన్న దానిపై పూర్తి స్థాయిలో కూడా వీళ్ళని విచారించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే జగన్ కేసులో సిబిఐ మొదటి ఛార్జ్ షీట్ ని తమకు అప్పగించాలని చెప్పేసి కూడా కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో ఆ ఛార్జ్ షీట్ ఆధారంగా విచారణ చేపడతారా లేకపోతే స్వచ్ఛందంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఇక ఓఎన్సీ కేసులో మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళని ముగ్గురు నుండి కూడా శ్రీలక్ష్మి అలాగే శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ నుండి ముగ్గురు నుండి కూడా పూర్తిగా అవసరమైన సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. అలాగే ఎంఆర్ కేసులో సునీల్ రెడ్డితో పాటుగా విజయరాఘవన్ ప్రధానంగా వీళ్ళిద్దరి నుండి కూడా వాంగ్మూలం సేకరించాలని కూడా పిటిషన్ దాఖలు చేసింది. సునీల్ రెడ్డి ప్రధానంగా సౌత్ ఇండియాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు అధికారికంగా ఉండడం జరిగింది కాబట్టి లావాదేవీలన్నీ ఇతనికే తెలిసి ఉంటుంది అనేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అభిప్రాయపడుతుంది. అలాగే సునీల్ రెడ్డి పైన కూడా సిబిఐ పలు అభియోగాలు మోపింది కాబట్టి ఆ అభియోగాల మేరకు ఇతన్ని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ.